నమస్తే, వెల్కమ్ టు అనంత న్యూస్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. క్రమశిక్షణ పేరుతో ఓ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థినిలతో దారుణానికి ఒడిగట్టారు. విద్యార్థులతో ఏకంగా 100 నుండి 200 గుంజీలు తీయిస్తున్నారు. పైగా అది గర్ల్స్ కాలేజ్. ఆరోగ్యం బాలేకపోయినా వదలట్లేదు. దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. గురువు అంటే ఉన్నత స్థానాలకి చేర్చాలి, క్రమశిక్షణ అంటే శిక్షించటం కాదు. కానీ ఆ ప్రిన్సిపల్ చేసే నిర్వాకంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. కళాశాల కర్కశానికి 44 మంది విద్యార్థులు నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో ఓ అమానవీయమైన సంఘటన జరిగింది. మాట వినటం లేదని విద్యార్థులను అక్కడి ప్రిన్సిపల్ ప్రసూన 1 కాదు 2 కాదు ఏకంగా 3 రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించింది. పైగా సీసీటీవీలు లేని ప్రాంతానికి తీసుకెళ్లి వారికి పనిష్మెంట్ ఇచ్చింది ప్రిన్సిపల్. దీంతో ఆ బాలికల పరిస్థితి తీవ్రంగా మారింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చదువుతున్న విద్యార్థినీలు చెప్పిన మాట వినటం లేదని క్రమశిక్షణ పేరుతో కాలేజీ ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి విద్యార్థులతో 200 గుంజీలు తీయించారు. దాంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని పరిస్థితిలో ఉండటంతో వెంటనే వారిని హాస్పిటల్కి చేర్చారు కాలేజీ సిబ్బంది. ఏంటమ్మా తల్లి, నువ్వు అసలు 20 చేయించిన దానికి నువ్వు కూతురికి ఏమైనా అవుతే ఆవిడకి మంట. ఆడపిల్లలు ఇంత వాళ్ళకి అదే గింజలు వేద్దాం లేదని చెప్తే నడవలేకపోతున్నారని చెప్పి 3 తల్లులు ఏడుస్తూ మాతో చెప్పారు. మేము ఏడుస్తూ చెప్పారు, సరమ్మ మేము వెళ్ళి మాట్లాడతామని చెప్పాము. నేను గిరిజన సంఘం నుంచి వచ్చారు, ఈవిడ పేరెంట్స్, ఈయన పేరెంట్స్ అండ్ గిరిజన సంఘ నాయకులు పేరెంట్స్ మేమందరం మీ దగ్గరకు వచ్చాం. ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారు అంటే, మేము 20 గుంజులు తీయించాం. కాలేజీ ప్రిన్సిపల్ తమతో కఠినంగా వ్యవహరిస్తుందని, అంతేకాదు వారి చేత బాత్రూములు కూడా క్లీన్ చేయిస్తుందని, అలాంటి ప్రిన్సిపల్ మాకొద్దని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని సిక్యూరిటీలో ఉన్నాం. మీ మేడం గారితో ఇప్పుడు దాన్ని మేము గొడవ పెట్టుకుంటే ఒక్కళ్ళు లేరు. ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కదా. ఎవ్వరు లేరు, మీరు వెళ్ళిపోవచ్చు బయట. మా ఇంటి
మేము మిల్క్ లేట్గా వెళ్ళాం సార్, అంటే ఫాస్ట్గా వెళ్ళాం సార్, కానీ లాస్ట్ మాట్లాడుతున్నారని సీసీ కెమెరా లేని సైడ్ తీసుకెళ్ళి 100 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత బాత్రూమ్స్ సార్ లేట్ అవుతుందని వాటర్ పట్టించుకుంటూనే 11 వరకు, తర్వాత పిలిచి 160 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత క్లాస్లో సార్ మేము లాస్ట్ హాలిడే సార్, సెకండ్ సాటర్డే అంటే లాస్ట్ 4:30కి లాస్ట్ మినిట్లో మేము పడుకున్నాం సార్. కొంచెం అప్పుడు పడుకుంటే సార్ అప్పుడు కిందకి పిలిచి మళ్ళీ 100 సిటప్స్ తీర్చారు సార్. మేము 5th ఫ్లోర్ సార్, కానీ కిందకి రావడానికి చాలా పెయిన్ వస్తున్నాయి సార్. కానీ కూడా మేము చెప్పకుండా పేరెంట్స్ చెప్పాం సార్. పేరెంట్స్ చెప్తేమో వాళ్ళు ఏమనలేక టీచర్స్కి ఏం అడుగుతారని వదిలేసారు సార్. వాళ్ళు కూడా మై నేమ్ ఇస్ కే కనక మహాలక్ష్మి. ఐఎమ్ ఫస్ట్ సిఈసి. మేమండి సికిల్ సెల్ ప్రాబ్లంతో ఉన్నామండి. మాకు క్లీనింగ్ చేయిస్తారండి సికిల్ సెల్ వాళ్ళకి క్లీనింగ్ చేయిస్తే మొన్న మేడం పిలిచారు, ప్రిన్సిపల్ మేడం పిలిచి సికిల్ సెల్ అయితే ఎక్సర్సైజ్ అవి చేయకూడదా అని పంపించారు సార్. అంటే మిగతా వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు సెకండ్ ఇయర్స్ వాళ్ళు అందరూ రన్నింగ్ అవి చేస్తున్నారు సార్. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం సార్. చేస్తుంటే ఇంకా ఆవేశం వస్తున్నా పట్టించుకుంటలేదు సార్, రన్నింగే చేస్తున్నారు. ఒక రోజు గురువారం సార్, పోయిన గురువారం ఫస్ట్ ఇయర్ రోజు రన్నింగ్ చేస్తలేదు వాకింగ్ చేస్తున్నారని గుంజీలు తీర్చారు సార్ 60. అలాగే మిల్క్లో 100 తీర్చారు సార్. మళ్ళీ అంటే శనివారం అన్నట్టు మేము పడుకున్నామని లాస్ట్ మినిట్లో పడుకున్నామని గుంజీలు 100 తీర్చారు సార్. కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు సార్. అంటే చున్నీలకి పినుసులు పెట్టాలి సార్, పినుసులు పెట్టకపోతే ఇలా లాగేసి చెంప మీద కొడుతున్నాను సార్.